విజయవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా కేసు మరో మలుపు తిరిగింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పునివ్వగా దర్యాప్తు పునః ప్రారంభమవునుంది. ఇప్పటికే కేసులో ఆధారాలు మాయమవటం, సంఘటన జరిగి 11 ఏళ్లు గడిచిపోవడంతో ఏ విధంగా దర్యాప్తు మొదలు పెడతారు, ఆధారాలు ఎలా సేకరిస్తారనే విషయం మిస్టరీగా మారింది. డిసెంబర్ 27, 2007న ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో ఆయేషా మీరాను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. తమ కుమార్తె హత్య కేసులో అనుమానాలున్నాయని ఆయేషా తల్లిదండ్రులు వాదించారు. దర్యాప్తు చేసిన పోలీసులు 2008 ఆగస్టు 16న సత్యంబాబును నిందితుడిగా అరెస్టు చేశారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న సత్యంబాబు 2017 మార్చి 31న హైకోర్టు నిర్దోషిగా తీర్పివ్వడంతో విడుదలయ్యాడు. కేసులో అసలు నిందితుల్ని పట్టుకోవాలని, విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయేషా కేసు పునర్విచారణకు అప్పటి డీజీపీ సాంబశివరావు, డీఐజీ శ్రీకాంత్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఏప్రిల్లో తిరిగి విచారణ చేపట్టిన సిట్ అధికారులు కేవలం అనుమానితులకు నార్కో అనాలిసిస్ పరీక్ష చేసేందుకు అనుమతి కావాలని కోర్టును కోరారు. కానీ కేసులో ఒక కొత్త ఆధారాన్ని సేకరించలేకపోయారు. అదే సమయంలో అప్పటి వరకు ఉన్న ఆధారాలు ధ్వంసమయ్యాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ను విచారణకు ఆదేశించగా పోలీసులు ఓ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఆ నివేదికతో పాటు ఇప్పటివరకు పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుల్ని పట్టుకోలేదని, కేసును సీబీఐకి అప్పగించాలన్న బాధితుల అభ్యర్థన మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. కేసులో 2 నూతన ఎఫ్ఐఆర్లను నమోదు చేయాలని, నిందితులతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు ఎవరు మాయం చేశారో వెలికితీయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఇప్పటికైనా త్వరగా నిందితులను పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు. సత్యంబాబు నిర్దోషి అని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులు అసలు నేరస్తులను బయటపడాలని, సిబిఐ దర్యాప్తు జరగాలని చెప్పేసి హైకోర్టులో కూడా అడగడం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణ గారు దీంట్లో సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ 2 కీలకమైన నిర్ణయాలు చేశారు. ఒకటేంటంటే దీంట్లో 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయమని చెప్పేసి సిబిఐ వాళ్ళకి ఆదేశించడం జరిగింది. సెక్షన్ 302 కింద విచారణ చేపట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు జరపాలని చెప్పేసి ఆదేశించారు. రెండో ఎఫ్ఐఆర్ ఏంటంటే ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలని కావాలని చెప్పేసి దానికి దురుద్దేశంతో వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. కాబట్టి ఎవరు ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా మాయం చేశారు, దాని కారకులు ఎవరు అనేది వాటిని కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అసలు నేరస్తులు ఇప్పటికైనా సరే 11 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు బయటకు వస్తాయని మేము ఆశిస్తున్నాము. అలాగే ఆయేషా మీరా తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. గతంలో 7గురికి నార్కో అనాలిసిస్ పరీక్ష చేయాలని సిట్ కోర్టును కోరగా అనుమానితులు దానికి ఒప్పుకోలేదని, ఇప్పుడు వారిని విచారిస్తే నిజానిజాలు తేటతెల్లమవుతాయని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఉన్న ఆయేషా స్నేహితుల నుంచి సమాచారం సేకరించాలని, తమ బిడ్డను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.